హాయ్ ఎవ్రీవన్. భైరవకొన వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మా ప్రయాణం సిద్ధమైంది. ఉదయం నుంచి కొట్టుకుంటూ ఉంటే అన్ని పనులు పూర్తి చేసుకొని బయలుదేరేసరికి దాదాపు 10-10:30 వరకు అవుతుంది. చాలా ఎండగా ఉంది. సో ఈ ఆటో పైన చిన్న పట్టగట్టి కావాల్సిన వాటరు, స్నాక్స్, మధ్యాహ్నం లంచ్ కోసం ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని బయలుదేరాం. నిజం చెప్పాలంటే ఈ లొకేషన్ లైఫ్లో ఒకసారి మనం విజిట్ చేయాలి. వాటర్ ఫాల్స్ విషయం పక్కన పెడితే ఈ లొకేషన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మనం అది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఈ ప్రయాణం మొదలైంది దొడ్డిచింతల అనే ఒక చిన్న విలేజ్ నుంచి. అది మా అమ్మమ్మ గారి ఊరు. ప్రతి సంవత్సరం సమ్మర్కి అక్కడికి వెళ్ళడం మాకు అలవాటు. సో వెళ్ళిన ప్రతిసారి ఈ భైరవకొన వాటర్ ఫాల్స్ గురించి వినడమే కానీ ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం కుదరలేదు. సో ఈసారి ఎట్లా అయినా సరే వెళ్ళాలి అని మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. ప్రిపేర్ అయిన తర్వాత మా అన్నయ్య, తమ్ముడు, మిగతా పిల్లలందరూ కూడా రెడీ అయ్యారు. సో అనుకోకుండా ఆటో దొరకడంతో, అది ఫ్రెండ్ది ఆటో, సో ఆయిల్ వరకు కొట్టించుకొని సరదాగా జర్నీ ప్లాన్ చేసాం. నిజంగా ఇంత అద్భుతమైన లొకేషన్స్ని మనం మన లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజానికి ఈ వీడియో ఈ ఛానల్ కోసం తీసింది కాదు, సరదాగా మా మేనల్డ్ తీసాడు. బట్ ఇది కూడా బాగానే ఉంది అన్న ఉద్దేశంతో దీంట్లో పోస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎక్కువ పళ్ళ తోటలు, పూల తోటలు ఎక్కువ ఉన్నాయి. దాదాపు మనం చూస్తే దానిమ్మ తోటలు చాలా ఫ్రీక్వెంట్గా కనిపించాయి, సపోటా ఇట్లాంటివి. అలాగే ఎక్కువ పొద్దుతిరుగుడు, ఈ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, మల్లె తోటలు, కనకాంబరాలు, చాలా రకాల పూల తోటలు పెంచుతున్నారు. బట్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రకాశం జిల్లా పూర్తిగా కాదు కానీ కొన్ని ప్రాంతాల్లో చాలా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ఏరియా పర్టికులర్గా కొంత వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈ రకమైన పంటలు వీళ్ళు వేసుకుంటున్నారు. అది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ సీనరీ. మనకు చూస్తుంటేనే కళ్ళు సరిపోవన్నమాట, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ పచ్చటి పొలాలు, మధ్యలో సన్నటి రోడ్డు, నల్ల తాజ్పాము లెక్క ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అది ఫారెస్ట్ కిందే లెక్క మనకి. అటు ఇటు కూడా కొన్ని చోట్ల విలేజెస్ ఉంటాయి. అలాంటి విలేజెస్ ఉన్న చోట మాత్రమే ఈ పంటలు అవి మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. జనాభా కూడా చాలా తక్కువ ఆ దారిలో మనకి తగిలేది. ఏదైనా కంప్లైంట్ వస్తే చాలా ప్రాబ్లమే. ఎందుకంటే చాలా దూరంగా ఉంటాయి గ్రామాలు. అవి కూడా చాలా చిన్న గ్రామాలు. అన్ని ఫెసిలిటీస్ ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అండ్ మేము బయలుదేరిన ప్లేస్ నుంచి భైరవకొన వాటర్ ఫాల్స్కి ఆల్మోస్ట్ 62 కిలోమీటర్స్ వరకు ఉంది. సో ముందు జాగ్రత్తగా అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్తేనే బెటరు. చూడండి, ఇక్కడ ఒక చిన్న విలేజ్ వచ్చింది. అది దాటిన వెంటనే మళ్ళీ మనకి కొండ ప్రాంతం అనేది తగులుతూ ఉంటుంది. చుట్టూ మనం ఇటు చూసినా కొండలు, గుట్టలు ఇవే ఉంటాయి దాదాపు ఆ ఏరియా మొత్తం కూడా.
ఇప్పుడు మనకు కనిపించే ప్రాంతం అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఈ జర్నీలో మనకి చాలా తక్కువ ఇల్లు కనిపిస్తూ ఉంటాయి. అసలు కొన్ని కొన్ని చూస్తే అసలు ఇంత లోపలికి అసలు ఎలా ఉంటున్నారు ఇల్లు, ఒకే ఒక ఇల్లు ఉంటుంది. సో ఈజ్ ఇట్ పాసిబుల్ అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఎన్నో ఇళ్ళకి ఇక్కడ అలవాటైపోయింది. ఆ ప్రాంతం దాటి వాళ్ళు రాలేరు. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకా ఒక 2 minutesలో భైరవకొన వాటర్ ఫాల్స్ లోపలికి మనం వెళ్ళిపోతాం. ఇది అక్కడ ఎంట్రన్స్ అనమాట. అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. అది దాటుకొని మనం వెళ్తే మన లొకేషన్ వచ్చేసినట్టే.